వీడియోలో ఉన్న ప్రోడక్ట్స్ గురించి వాటి డీటెయిల్స్ గురించి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎంతమంది ఉన్నారు? కమల్ చుట్టాలా? ఈ విషయం మన ముగ్గురికే తెలుసు. నువ్వు చెప్పావనుకో చంపేస్తాను. ముగ్గురా? నువ్వు నేను ఓకే, ఆ మూడవడు ఎవడరా? వాళ్ళకి తెలుసు. పెళ్లి చూపులు చూడకుండా మిమ్మల్ని అందరినీ హడావిడిగా పెళ్లి చేసుకున్నాను కదా, అయితే అందుకే పెళ్లి చూపుల్లో ఒక్కొక్కరిని కలిసినట్టు కలుస్తా. సరేగా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అదా తిరగడం కోసమా? అవునండి. అయినా అందంగా పుట్టడం నా తప్ప? మా అన్నయ్య చేసుకోమన్నాడు కాబట్టి చేసుకుంటున్నాను. ఏంటి వీళ్ళందరితో పెళ్లి చూపులు ఎంత దారుణంగా ఉన్నాయి? ఒక్క ఇంట్రెస్టింగ్గా లేదు. పెళ్లి చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాల్సింది. వెళ్ళిన పని బాగా జరిగిందా? ఇదేంటి ఎలా అడుగుతుంది? బ్రహ్మాండంగా జరిగింది. ఇదేంటి అందరూ ఒకేసారి వచ్చారు? ఏదో తేడా కొడుతుంది. ఏంటి అందరు రౌండ్ అప్ చేశారు? ఓహో, ఏదైనా గేమ్ ఆడడానికి ప్లాన్ చేశారా? గేమ్ మేం ప్లాన్ చేయలేదురా, నువ్వే మాతో గట్టిగా ప్లాన్ చేసావు కదా. ఏంటేంటేంటేంటి మేమందరం నీ కింద సేవలు చేయాలా? అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం నటించావురా? ఏమన్నావు? పతియే ప్రత్యక్ష దైవమా? పూజలు చెయ్యాలా? నీకు పూజలు కాదురా చేయాల్సింది, నిన్ను ముక్కలు చేసేస్తా. కొట్టకండి, చంపకండి, వద్దే, వినండి. అమ్మ నాయన, ఇది కళ ఇంకా నిజమై ఉంటే? ఏంటి కళ ఇలా ఉంది? ఇంకా నిజం తెలిసిపోయి అందరు కలిపి చంపేస్తే? గరిటతో వస్తుందంటే ఏంటే గరిట పట్టుకొని వచ్చావు? ఏం లేదండి, వంట చేస్తున్నాను కాబట్టి అలా వచ్చేసాను గరిటతో. మిమ్మల్ని లేపుదామని. మళ్ళీ ఫుడ్ చల్లగైపోతుంది కదా, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. ఓ అదా. శుక్రవారం ఎక్కడుంది? అది జెన్జీ కదా, ఓ వారం ఇక్కడ ఉంటది, ఓ వారం టూర్కి వెళ్తది. ఈ వారం టూర్లకి వెళ్ళి ఉంటది. అందుకేనా శుక్రవారం కల్లో కూడా రాలేదు, కల్లో కూడా టూర్కి వెళ్ళినట్టు ఉంది. సర్లే. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, టీవీ సౌండ్ తగ్గించవా? ఏయ్, సౌండ్ తగ్గించంటే వినిపించట్లేదా? నువ్వు చూస్తున్నప్పుడు నేనేమైనా అన్నానా? అయినా ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నాకు తలనొప్పిగా ఉంది, సౌండ్ తగ్గించమని చెప్తున్నాను. అయినా ఇప్పుడు ఆ కొరియన్ డ్రామా చూడకపోతే చచ్చిపోతావా ఏంటి? ముందే ఆ భాష అర్థం కాక దానివల్ల తలనొప్పి ఇంకా పెరిగిపోతుంది. ఏయ్, ఏంటి టీవీ కట్టేసావు? మర్యాదగా టీవీ ఆన్ చేయి. నువ్వు ఆ తొక్కలో సీరియల్స్ చూసినప్పుడు నేనేమైనా అన్నానా? ముందు మూసుకొని టీవీ ఆన్ చేయి. ఏంటే మూసుకోమంటున్నావు? ఆన్ చేయను. ఏం చేస్తావు? నీలాంటి రాక్షసిదాన్ని నేనేం చేస్తానులే. ఏయ్, రాక్షసి గీక్షసి అన్నావు అనుకో, పళ్ళు రాళ్ళ కొడతా. ఏయ్, నాకు రాదా రాలగొట్టడం? నేను కూడా పళ్ళు రాలగొడతాను. ఏంటే నన్ను కొడతాను. రావే, కొట్టు. వద్దులు కొట్టు, చూడవే, కొట్టు. ఒసేయ్, ఆ బట్టలేంటే? పెళ్ళయ్యాక ఇలాంటి బట్టలు తిరగకూడదే, చూసే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఇందులో తప్పుగా ఏముందండి? మా జెంజీస్ అంతా ఇంతే, పెళ్ళైనా అబ్బకపోయినా ఇలాగే ఉంటాం. జెంజీస్ బ్యాచ్. బొంగు బ్యాచ్ ఏం కాదు. నువ్వు ఇలా తిరగడం చూసి ఆ నలుగురు కూడా అలా తిరుగుతానన్నారనుకో, అప్పుడు ఇది ఇల్లు, మీరు పెళ్ళాలు కాదు, ఇది ఒక క్లబ్, మీరు ఒక ఫ్యాషన్ గర్ల్స్ అయిపోతారు. వెళ్ళి చీర కట్టుకుని రా. తాలిబుట్టు కూడా ట్రంకు పెట్లు పెట్టినట్టుంది. పెళ్ళైతే ఫ్రీడమ్ పోవడం అంటే ఇదేనేమో. జంపర్ మే బంపర్. ఏదైనా సోమవారం బ్యాక్ నుంచి బాగుంటుందబ్బా. సోమవారం బ్యాక్ నుంచి సూపర్గా ఉంటావు. మరి నేను? నువ్వే కదా బాగుంటావు అంటున్నా. ఓ, సోమవారం బ్యాక్ నుంచి బాగుంటుందా? మరి మంగళవారం?
అది కన్ఫ్యూజ్ అయ్యి సోమవారం అనేసా. నువ్వే బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంటావు. అంటే కన్ఫ్యూజ్ అయి సోమవారం అన్నారా? అంటే నేను బాగోనా? అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఏంటి కన్ఫ్యూజన్? ఇప్పుడు చెప్పండి, మా ఇద్దర్లో బ్యాక్ నుంచి ఎవరు బాగుంటారు? ఎలా దొరికిపోయాడు. ఏమండి, మా తాతయ్యకి ఒంట్లో బాగాలేదంట, హాస్పిటల్కి వచ్చి 2 లక్షలు అవుతుందంట. మా నాన్న మిమ్మల్ని అడగమన్నారు. 2 లక్షలా? ఊరికేం వద్దులేండి, నాకు కావాల్సిన వాటా 100 కోట్లు ఉంది కదా, అందులో 2 లక్షలు కట్ చేసుకోండి. ఏ లేవా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, పంపిస్తా. వెళ్ళు. హలో, కరూర్ వైశ్య బ్యాంక్, నాకేమైనా లోన్ వస్తుందా? అవును, నువ్వు జెన్జీ కదా, అసలు నువ్వెలా పెళ్లి చేసుకున్నావు? దాని గురించి ఏం చెప్తానులే అక్క. ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఆ కథ ఏదో నాకు చెప్పొచ్చు కదే. ఇదేంటి నా విషయాలు అడుగుతుంది? దీనికి ఏదో చెప్పేయాలి. ఏందమ్మాయి ఉలకో పలకో? ఏం లేదక్క, నువ్వు సడన్ గా నా కథ అడిగేసరికి నాకు చాలా బాధేసింది. అంత సేట్ ఏం జరిగిందో? ఏముంటదక్క, మా నాన్న చచ్చిపోతానని బెదిరించి పెళ్లి చేసాడు. ఊరి దీని పెర్ఫార్మెన్స్ అంతకు మించి నేనేం చెప్పలేనక్క. మామూలు కొంచెం కాదు. ఏమి నటిస్తున్నావే జెన్జీ? అయినా నాకెందుకు, నా పని నేను చేసుకుంటా. నమ్మిందంటవా? నమ్మితే నమ్మింది, లేకపోతే లేదు, నాకెందుకు. నన్ను బొట్లో వేసుకుందాం అనుకుంటుంది. సరిపోయారు ఇద్దరికిద్దరు, మామూలు వాళ్ళు కాదు. ఏమండి ఏమండి ఏమండి? ఏంటే పొద్దున్నే ఫ్రెష్ అయ్యి టీ ఇస్తున్నావు? అయ్యో అదేంటండి, మర్చిపోయారా? ఈరోజు గురువారం, అంటే నా రోజు. ఈరోజు అంతా మీరు నాతోనే ఉండాలి. సర్లే, ఎంత పొద్దున్నే లేపాలా? వారానికి మీరు నాతో ఉండేదే 24 గంటలు, అందులో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అబ్బా, అంత ప్రేమ? సర్లే గానీ అసలు విషయం ఏంటో చెప్పు. మాల్కి వెళ్దామండి. ఆల్రెడీ అన్ని మాళ్ళు తిరిగిసాం కదే. కుకట్పల్లిలో కొత్తగా ఒక మాల్ పెట్టారు కదా, దానికి వెళ్దాం. దానికి ఆల్రెడీ వెళ్ళాను కదే, మంగళవారం తీసుకొని. ఎందుకు వెళ్ళరు? మీకు అదంటేనే మోజు కదా, దాన్నే తీసుకెళ్ళండి. ఏ ఏడోకి వెళ్దాంలే. నిజమైతే ఒప్పుకోరు, మీకు అదంటేనే ఇష్టం కదా. ఏ ఏంటే నోరులో ఇస్తుంది? అయ్యో అలా ఏం లేదండి, మీరు వెళ్దామంటే వెళ్దాం, వద్దంటే వద్దు. ఫ్రెష్ అవుతారా? వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. అలాగే. సంధిస్తే దూరిపోద్ది. అన్నీ గుర్తున్నాయి, అన్నీ కౌంట్ చేసుకుంటున్నా. నా టైం రాని చెప్తా నీ సంగతి. ఏమండి, ఇవాళ సోమవారం, అంటే నా రోజు. ఎక్కడంటే అక్కడ తిప్పాలి, ఓకేనా? సరేనే. కమల్ కమల్, ఏట్రా ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? చాలా రోజులకి వచ్చావరా? అదేరా, నేను చూసి చాలా రోజులు అయింది కదా, అందుకే వచ్చాను. కరోనా కొడుకు కరెక్ట్ టైంకి వచ్చాడు. ఎలా ఉన్నావమ్మా? ఇంతకీ నీ పేరు? సోమవారం అన్నయ్య. ఆ రోజు చెప్పావు కదా, మర్చిపోయాను. నువ్వు వంటలు కూడా బాగా చేస్తావు కదా? అది నేనే అన్నయ్య. ఒరే బావా, మీ చెల్లి ఇంట్లో లేదురా, చాలా లేదు ఇంటి పుట్టి తిని. సరదాగా చెల్లితో వండించావు అనుకో. అయ్యో, నువ్వు అంతలా అడగాల? నీకోసం ఆ మాత్రం చేయదా? ఏ సోమవారం వెళ్ళి చెయ్యి. కానీ అయ్యో, మీరు ఎక్కడో బయటికి వెళ్తున్నట్టున్నారు, డిస్టర్బ్ చేశానా? అలా ఏ లేదురా, మేము ఎప్పుడు బయటికి వెళ్తుంటాం, నువ్వు అప్పుడప్పుడే వస్తుంటావు కదా. ఇంకెక్కడే ఉన్నావేంటి? వెళ్ళి వంట స్టార్ట్ చేయి. వెళ్ళు, రారా కూర్చున్నాం. అలాగే. నా కొడుకు కరెక్ట్ టైంకి వచ్చి మొత్తం నాశనం చేసావు. నీ పని చెప్తాను, ఉండరు. ఏమైందక్క, తిరిగి వచ్చేసావు? ఏముందిలే, పుల్లిగా నగలేసుకోవడం మర్చిపోయినట్టుంది. అసలే పిచ్చి కోపంలో ఉన్నాను, నన్ను గెలక్కండి. ఏంటక్క వంట చేస్తున్నావు? బయటికి వెళ్ళట్లేదా? అవును కదా, పాస్తాలు పిజ్జాలు కాదు కాదు కాదు, నగలు అవి ఇవి కొనుక్కోవాలి కదా. ఈరోజు బయటికి వెళ్ళట్లేదా అక్క?
ఇంకేం వెళ్తారే, మన మొగుడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడు కదా, తను వస్తే మన మొగుడు మనతో ఎందుకుంటాడు? ఇంకా నయం ఈరోజు శుక్రవారం కాదు, లేకపోతే నేను దెబ్బడిపోయేదాన్ని. అవునవును, ఈరోజు మన రోజు కాదు కదా, మనం సేఫ్. వంట బాగా చెయ్యక్క. సంతోషపడుతున్నారు కదే, పడండి. నాకు కూడా ఒక రోజు వస్తుంది కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి. దొంగ ముక్కల్లారా. అదేంటమ్మా కమల ప్లేట్ పెట్టలేదు? మేము ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేసామన్నయ్య, మేము తర్వాత తింటాము, మీరు తినండి. వేయమ్మా. థ్యాంక్స్ అమ్మా, అడిగిన వెంటనే వండి పెట్టినందుకు. అయ్యో థ్యాంక్స్ ఎందుకన్నయ్య, మొహమాట పడకుండా తినండి. ఆ, ఎంత మంచిదో. ఉండు, వాటర్ తీసుకొస్తా. మంట. ఏంటి ఆ, మండుతుందా? అంటే నువ్వు కావాలని కారం ఎక్కువ వేసావా? అవును. మరి నేను సరదాగా మా ఆయనతో బయటికి వెళ్తుంటే వంట పెంట అని చెప్పి మధ్యలో దూరావు. అయినా నాకు మా ఆయనతో దొరికేదే ఒక్కరోజు, అది కూడా నాశనం చేసావు కర్రమ్మకు మోడ. నేనెక్కడ, నువ్వే కదా వండుతానన్నావు. ఇప్పటి వరకు మంచిగానే అన్నావు కదా. ఇదే నా అసలు రూపం. ఆ? ఇంకొకసారి వంటలు పెంటలు అన్నావు అనుకో, ఈసారి కారం కాదు డైరెక్ట్ గా విషమే కలుపుతాను. ఇసుమా. అయ్యో అన్నయ్య, కొంచెం కారం ఎక్కువైందా? చూసుకోలేదన్నయ్య. తాగరా. ఓసి నీ పర్ఫార్మెన్స్ మరి కొంచెం వేసుకోరా, బాగుంటది. వద్దురా బాబు. అయ్యో అన్నయ్య, కారం మీకోసం ఆగలేదు. స్వీట్ కూడా చేశాను, తింటారా? అందులో ఏం కలిపింది ఏంటో. వద్దులే అమ్మా, బయటికి వెళ్ళే పని ఉంది, మళ్ళీ వస్తాను. ఒరే బావా, నాకు పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. బాయ్ అమ్మా. అరే కొంచెం తినేసాలరా. బాయ్. అర్జెంట్గా స్వీట్. ఏమైంది? Shibili bop bop ba boom bop ba 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 shibili bop bop ba bim 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 shibili bop bop ba boom bop ba 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 shibili bop bop ba